హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. జనరల్గా మనం పిల్లలకి ఏదైనా కొనిపించకపోతే అది కావాలని మారం చేసినప్పుడు వాళ్ళు ఒక వారం రోజులు 10 రోజుల దాకా కూడా మర్చిపోరు. దాన్నే కావాలి, నాకు కావాల్సిందని ఏడుస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన శాంతి బహుమతి కావాలండి, నోబెల్ శాంతి బహుమతి కావాలట ఆయనకి. దానికోసం అని చెప్పేసి ఆయన తెగ ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు ఒక 1.5 month 2 నెలల నుంచి అనుకుంటా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు. నేను యుద్ధాలు ఆపాను, శాంతి తెచ్చాను, ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాను, పదే చెప్పుకుంటున్నారు ఆయన. ఇప్పటికే పాకిస్తాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేసి నామినేషన్లు అయితే సంపాదించుకున్నాడు. ఇప్పుడు వైట్ హౌస్ కూడా రంగంలో దిగింది. అమెరికా వైట్ హౌస్ కూడా ట్రంప్ నెలకు యుద్ధం ఆపేస్తున్నాడు పాపం, అందుకని కాబట్టి ఆయనకి శాంతి బహుమతి ఇవ్వాల్సిందే మీరు అని చెప్పేసి ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి కోసం వైట్ హౌస్ కూడా రికమెండ్ చేసిందట. నిజంగా ట్రంప్ అంత శాంతి కాము కూడా నిజంగానే నెలకు యుద్ధం ఆపుతున్నాడా? ఎందుకు మరి ఆయన అంత యుద్ధం ఆపుతున్నప్పుడు ప్రపంచంలో టారిఫ్ల పేరు మీద ఎయిడ్స్ ఆపేసేసి ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నాడు? అసలు ఏం జరుగుతుంది? ట్రంప్కి ఎందుకు ఈ నోబెల్ పిచ్చి పట్టుకుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి వీడియోలు ఇవ్వడానికి నాకు కూడా ప్రోత్సాహం అనేది ఉంటుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఒక కామెంట్ కూడా తెలియజేయండి. ట్రంప్ యుద్ధాలు ఏమేమి ఆపాడు ఇప్పటిదాకా అంటే, ట్రంప్ తన 2వ టర్మ్లో అనేక దేశాల మధ్య యుద్ధాలు ఆపినట్టుగా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఏంటంటే ఈ జాబితాలో ఫస్ట్ ఉన్నది ఇండియా పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరిగేది, లేకపోతే నేను ఫోన్ కాల్ చేయబట్టి ఆగిపోయిందని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఆపాడట, తర్వాత కంబోడియా థాయిలాండ్ మీద ఆపాడట, తర్వాత ఈజిప్ట్ ఇథియోపియా మీద వాళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని ఆపాడట, తర్వాత కాంగో రువాండా లాంటి యుద్ధాన్ని కూడా ఆపేశాడట. ఇలాగా మొన్న జూన్లో పాకిస్తాన్ ప్రభుత్వం ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్లో ఆయన చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరించాడని చెప్పేసి మునీర్ వెళ్ళి రికమెండ్ చేసి వచ్చాడు, వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇది కాకుండా మళ్ళీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా జూలైలో వెళ్ళి ట్రంప్ని నామినేట్ చేసి వచ్చాడు. అంతకుముందు 2020లోనే అబ్రహం అకార్డ్స్ అనే అతను ఇజ్రాయెల్ ఇరాన్ సీజ్ ఫైర్లో ఆయన పాత్రని కొనియాడాడట. అలాగే అమెరికన్ కాంగ్రెస్మెన్ బడ్డీ కార్టర్ అనేది కూడా ఇజ్రాయెల్ ఇరాన్ సీజ్ ఫైర్ కోసం ట్రంప్ని నామినేట్ చేశాడట. ఈ నామినేషన్ల వెనక నిజాలు చూస్తుంటే మనకి చాలా గందరగోళంగా అనిపిస్తుంది. ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లోనే ప్రకటించాడు, అసలు మాకు ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్లో ట్రంప్ పాత్ర ఏమీ లేదు, వేస్ట్ అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పేశాడు. ఇక అంటే మేము నేరుగానే మాట్లాడుకున్నాము, సీజ్ ఫైర్ వాళ్ళు ప్రపోజ్ చేశారు, మేము ఒప్పుకున్నాము సీజ్ ఫైర్కి, దీంట్లో అమెరికా అసలు ప్రమేయం లేదని చెప్పేసి ఫస్ట్లోనే విదేశాంగ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ కూడా చెప్పేశాడు ఆల్రెడీ. ఇక పాకిస్తాన్లోనే ట్రంప్కి నామినేషన్ అయితే ఇచ్చింది కదా, దాని మీద కూడా పాకిస్తాన్ మీద విమర్శలు అనేవి వచ్చినాయి. ఇరాన్ పై అమెరికా దాడులు అంటే జూన్లో జరిపింది కదా, ఇరాన్ న్యూక్లియర్ సైట్ల మీద బాంబింగ్ చేసింది కదా, ఈ బాంబింగ్ చేసిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ నామినేషన్ ఇవ్వడం అనేది వివాదాస్పదమైంది. మరి ఇరాన్ కన్ను పాకిస్తాన్కి మంచి దోస్తీ ఉంది, అప్పుడప్పుడు చిన్న వైరాలు తప్పించి దోస్తీ బాగానే ఉంది. అలాంటిది పక్కన ఉన్నటువంటి మిత్రదేశం మీద బాంబులు వేస్తుంటే వీళ్ళు శాంతి కాము కూడా ఎలా ఇస్తారని చెప్పేసి దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పేసి పాక్లో ఉన్నటువంటి సెనేటర్లు కానీ యాక్టివిస్టులు కానీ కూడా వీళ్ళందరూ డిమాండ్ చేశారు. ఇక ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యుడు ఒలెక్సాండర్ మెరెజ్కో అనే అతను 2024 నవంబర్లో ట్రంప్ నామినేట్ చేశాడు. కానీ ఈ ఏడాది జూన్లోకి వచ్చేసరికి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ విఫలమయ్యాడని చెప్పేసి ఆ నామినేషన్ వెనక్కి తీసుకున్నాడు ఆయన. అయితే మరి ట్రంప్ చర్యలు అసలు నిజంగా శాంతిని నెలకొల్పుతున్నాయా, గందరగోళాన్ని సృష్టిస్తున్నాయా అంటే, శాంతి కాముకుడు అని ట్రంప్ చెప్పుకున్నట్టు, కానీ ఆయన అమెరికాలో 2వసారి పరిపాలన చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి పాలక నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి, గందరగోళం సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గందరగోళానికి తయారైనాయి. టారిఫ్స్ కానీ, ట్రేడ్ వార్ కానీ, ఇలా అన్ని దేశాల మీద కూడా టారిఫ్స్ విధిస్తూ ఒకళ్ళ మీద 25% అంటాడు మన దాని మీద, లేకపోతే ఇంకొకటి 50% అంటాడు, ఇంకొకటి 400% అంటాడు. నోటికి ఎంత వస్తే అంత విధించుకుని పోతున్నాడు. దీంతో చిన్న దేశాలతో పాటు
యూరోపియన్ యూనియన్ దేశాలు, తర్వాత కెనడా, మెక్సికో లాంటి దేశాల మీద కూడా టారిఫ్స్ వేశాడు. ఇది గ్లోబల్ ఎకానమీని మొత్తం కూడా తలకిందులు చేస్తుంది. ఇక వలసదారుల విధానం విషయంలో ట్రంప్ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. తమ దేశంలో ఉన్నటువంటి లక్షల మంది వాళ్ళని డిపోర్టేషన్ చేస్తూ వాళ్ళు ఇంకా నన్ను ఎప్పుడు తీసుకుపోతాడని భయంతో ఉన్నారు. చాలామంది ఇండియాకి రావడానికి కానీ మన వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు చదువుకున్న పిల్లలు, వాళ్ళు వెళ్ళిన పిల్లలు, ఎక్కడ వస్తే బయటకు వస్తే ఇది చేస్తాడని వాళ్ళు పాపం అక్కడే ఉండిపోయారు. ఇలా ఇంకోటి ఏం చేశాడు, ఎయిడ్ మొత్తం రద్దు చేసి పారేశాడు. పేద దేశాలకు ఇచ్చేటువంటి ఎయిడ్ మొత్తాన్ని కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎయిడ్స్ కానీ ఆహార సాయం కోసం పేద దేశాలకు ఇచ్చే డబ్బు వీటినన్నింటి ఫండింగ్ ఇచ్చే మొత్తాన్ని కూడా తగ్గించి పారేశాడు. ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలు ఈ ట్రంప్ నిర్ణయం మీద ఇబ్బందులు అయితే పడుతున్నాయి. దీనివల్ల ఆకలి కేకలు అయితే వినిపిస్తున్నాయి. తర్వాత వ్యాధుల నివారణకు కూడా డబ్బులు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కాకుండా ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం నడుస్తుంది. గాజాలో ఇజ్రాయిల్ సైనిక చర్యలు మొత్తం కూడా ఇజ్రాయిల్కే ట్రంప్ మద్దతు ఇస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. గాజాలో ఆకలి కేకలు వేయడానికి కానీ నీళ్లు దొరక్క, తర్వాత వేల మంది వ్యాధులతో మరణిస్తుండడం కానీ ఇదంతా పరోక్షంగా ట్రంప్ కారణమే అని చెప్పేసి అని అంటున్నారు. ఇజ్రాయెల్కి 35,000కు పైగా బాంబులు సప్లై చేసింది అమెరికా. ఇది కూడా అంటే శాంతి చర్చల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదనేది ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఏమన్నాడు, నేను వచ్చిన 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తా అని చెప్పి ప్రగల్భాలు వెలికాడు. కానీ ఇప్పటికీ కూడా ఆ హామీ అయితే ఇప్పటివరకు నెరవేరలేదు. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, యుద్ధాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. రష్యా అధ్యక్షుడిని పరోక్షంగా పుతిన్ని ట్రంపే ప్రోత్సహిస్తున్నాడని విమర్శలు కూడా ఉన్నాయి. అది మనం కాదు విమర్శించి ఉక్రెయిన్ వాళ్ళే విమర్శిస్తున్నారు. ఉక్రెయిన్కి ఆయుధాలు కూడా బంద్ పెట్టి పారేశాడు. పాకిస్తాన్, ఇజ్రాయెల్ తోడు ఇప్పుడు వైట్ హౌస్ కూడా డిమాండ్ చేయడం అనేది చాలా ట్రంప్ నెలకు యుద్ధం ఆపుతున్నారు, ఈజిప్ట్ ఇవన్నీ మొత్తం ఫోన్ కాల్తో ఆగిపోతున్నాయి, అది ఇదని చెప్పేసి వాళ్ళు కూడా చేయటం అనేది అలా ఎంతవరకు చేశారనేది ఇప్పుడు అన్ని దేశాల నుంచి కూడా రెస్పాన్సెస్ వస్తున్నాయి. దాన్ని బట్టే తెలుస్తుంది ఆయన అంతా ఏం చేశాడు అనేది. అయితే దేశాల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచి యుద్ధాలను తగ్గించి శాంతి సమావేశాలను ప్రోత్సహించిన వారికి నోబెల్ బహుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ అప్పట్లో సూచించారు. కానీ ట్రంప్ చర్యలు ఈ లక్ష్యాలకు ఎక్కడా కూడా పోలికలు లేవు ఆయన చేసేని అని చెప్పేసి విమర్శకులు అయితే విమర్శిస్తున్నారు. నోబెల్ కమిటీ గతంలో బరాక్ ఒబామాకి 2009లో ఇచ్చిన బహుమతి కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. ఇప్పుడు కానీ ట్రంప్కి బహుమతి నోబెల్ పీస్ ప్రైజ్ కనుక ఇచ్చారంటే మాత్రం ఇక అసలు దానికి వాల్యూయే ఉండదు. నోబెల్ శాంతి బహుమతి గురించి చదువుకోవాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పేసి అంటున్నారు. అంటే ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు మరి ఈ పని అంటే రాజకీయ స్వప్రయోజనాల కోసమే చేసుకుంటున్నాడు. ఏదో అక్కడ అమెరికాలో మళ్ళీ ప్రాబ్లం పెంచుకోవడానికి, బూస్టింగ్ కోసం, ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అయితే. ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ కాకనే మన మీద 25% ఇదనేది విధించాడు. ఆయన చెప్పినట్టు వింటేనే అవుతుంది. లేకపోతే డైరెక్ట్గా వైట్ హౌస్లోనే గొడవ వేసుకుంటాడు ప్రెస్ మీట్ ముందే పెట్టుకుని. ఇది వేరే దేశం వాళ్ళని కనీసం రూమ్లో మాట్లాడుకోవాలని చెప్పి ఇది కూడా రెస్పెక్ట్ కూడా ఇవ్వడు, అంత ఇదనమాట. ఒకవేళ ట్రంప్కి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే అవకాశం లేదు. ఆయన నామినేట్ కూడా ఏదో వాళ్ళ ప్రాబల్యం కోసం పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఇచ్చినా కానీ రికమెండ్ చేసినా కానీ ఎవడో అయితే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి ఈ వీడియో మీద. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.